ఆ దేవుడు ఎంత కృపగల ప్రేమగల దేవుడు అంటే, మన కన్నీటిని తొలగించడానికి, మన దుఃఖమును తొలగించడానికి, మన బూడిదకు ప్రతిగా పూదండంను మనం అనుభవించడానికి ఆయన కుమారుడైన యేసు ప్రభువు వారిని మన కొరకు నలగగొట్టుటకు తండ్రికి ఇష్టం. ఇన్ ఆర్డర్ టు వైప్ అవే యువర్ టీయర్స్ హీ మేడ్ హిస్ బిలవర్డ్ టు క్రై. నువ్వు స్వస్థత పొందడానికి ఆయన కుమారుడైన యేసు ప్రభువుని ఏం చేశాడు? నలగొట్టాడు. ఆయన పొందిన దెబ్బలే మనకు స్వస్థత. నీకు స్వస్థత ఇవ్వడానికి ఆయనను గాయపరిచాడు. నీకు ఆనంద తైలము చేత అభిషేకించడానికి దుఃఖాక్రాంతుడుగా మార్చాడు. నీకు విడుదల కలిగించడానికి ఆయన వ్యసనాక్రాంతుడుగా దేవుడు చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే కావాల్సుకొని నీకు దుఃఖం అనుమతించే దేవుడు కానే కాదు. అది అర్థం చేసుకోవాలంటే కళ్ళ ముందు నీకు శరీరం ఉంది. దేవుడు నలగొట్టబడిన శరీరము, కార్చిన రక్తం. ఇది తెలిసి కూడా అయినా నా దేవుడు సాడిస్టే, నా గాథలు బాధలు వేదనలు మిగిల్చాడని అనుకుంటే ఇష్టపూర్వకంగా ఎవరికి కూడా ఆయన బాధను అనుమతించే దేవుడు కాదు. ఓ మాట చెప్తా, మన యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందెను అని. నువ్వెంత బాధపడుతున్నావో నీ కంటే ఎక్కువ ఎవరు బాధపడ్డారంట? దేవుడు. నీ కన్నీరు ఇట్లా తుడుచుకుంటా ఉంటే నీ కన్నీరు బహుశా నీకు ఎంత పడిపోతుందో నీకు తెలియదు, కానీ ప్రతి కన్నీటిని ఆయన ఏం చేస్తున్నాడు? దాచుకుంటా ఉన్నాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆయన మన యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందెను. తన సన్నిధి దూత మనం నడిపిస్తూ వచ్చాను. వెన్ ఎవర్ యు ఆర్ బ్రోకెన్, ద ఏంజల్ ఆఫ్ హిస్ ప్రెసెన్స్ వాస్ బ్రోకెన్ విత్ యూ. ఎవరో తెలుసా? నువ్వు గాయపడ్డ ప్రతిసారి యేసు ప్రభువు గాయపడ్డాడు. నువ్వు కన్నీరు గార్చిన ప్రతిసారి యేసు ప్రభువు నీతో పాటు సహవసిస్తున్న దేవుడు కన్నీరు గార్చాడు. నీ మీద పడిన దెబ్బలన్నీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. ఒక మాటలో చెప్తాను, మన యందు నివసించిన వాడు, మనలోనూ నివసించిన వాడు ఆయన కాదా? అప్పుడు మనల్ని అవమానిస్తే ఎవరు అవమానించినట్లు? త్వర చెప్పండి. మనం గాయపడితే ఎవరు గాయపడ్డట్టు? మనం వేదన చెందితే ఎవరు వేదన చెందట్టు? మన మీద ఉమ్మూస్తే ఎవరి మీద ఉమ్మోసినట్టు? మనల్ని అవమానిస్తే ఎవరిని అవమానించినట్లు? మరి ఇంతగా నిన్ను కంటి పాప వలె చూసుకుంటే ఈరోజు ఇంకా నీకు దేవుని ప్రేమ అర్థం కాకుండా అపార్థం చేసుకున్నట్లయితే ఒక్కసారి తలలోంచుదాం. ప్రభు శరీరాన్ని తాకుతూ, ప్రభా నీవు సమస్త క్రియలు చేస్తావు, నీవు ఉద్దేశించింది ఏది నిష్ఫలము కారదు. నా పట్ల నీవేది కూడా దుష్కార్యము చేయుట అసంభవము ప్రభా. ఈరోజు ఈ 3 గుర్తింపులు కలిగి నీ పాదాల చెంత నేను సమర్పించుకొనిచున్నాను తండ్రి. ఇక ఎప్పుడు కూడా నా జీవితంలో ఈ వేదన కన్నీరు ఉండకుండా సంపూర్ణంగా దేవుని సమకూర్పు నేను అనుభవించేటట్లు నన్ను సిద్ధపరచయ్యా. లార్డ్, ప్రిపేర్ మీ టు రిసీవ్ ద డబుల్ ఫోల్డ్ అనాయింటింగ్, డబుల్ ఫోల్డ్ రెస్టరేషన్. 3 వారాలు సుదీర్ఘంగా ఈ అంశం ఎందుకు నాకు తీసుకొచ్చావో తెలియదయ్యా. ఈరోజు అంశం ముగిస్తుందని విన్నాను. నా స్టోరీ, నా జీవితం, నా యొక్క సంఘటనలు అన్నీ మారిపోయి 2 సమకూర్పు ఈ క్రిస్మస్ సందర్భంలో నాకు కావాలి. దిస్ షుడ్ బి మై మోస్ట్ మీనింగ్ఫుల్ జాయస్ క్రిస్మస్. పాప సహితుల్లో నుండి పాప రైతుడు వస్తే ఎంత బాగుండనైనా ప్రార్థిస్తే నాకు ఇచ్చావయ్యా యేసు ప్రభుని. ఆ కన్య గర్భంలో జన్మింపజేసి నాకు ఇచ్చావు ప్రభా. నా కొరకు విరగొట్టబడ్డావు, నలగొట్టబడ్డావు నాయన. ఆయన అన్ని కోరుకున్నాడు, నాకు అన్ని నెరవేర్పుగా మార్చావు ప్రభా. ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సాక్రిఫైసెస్. ఈరోజు ప్రభు మనం సమర్పించుకుందామా? దయచేసి ఈరోజు యథార్థమైన విరిగినలిగిన హృదయంతో దేవుని దగ్గర సమర్పించుకో. నీ సమకూర్పు ఖచ్చితంగా వాక్యాధారితంగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. 2025 ఎండింగ్లో ఇలాంటి వాక్యం దేవునికి తీసుకొచ్చి నీ హృదయాన్ని సంధించి ఈరోజు నీకు అవకాశం, గోల్డెన్ ఆఫర్ ఇస్తున్నాడు దేవుడు. ప్రభా, నేను అర్థం చేసుకోలేక మాట్లాడా, ఈరోజు అర్థం చేసుకున్నా. ప్రభా, నేను మనస్ఫూర్తిగా నీ సార్వభౌమ చిత్తాన్ని, నీ దాక్షిణ్య మంచితనాన్ని, నువ్వు సర్వశక్తిమంతుడవు, సార్వభౌముడవు, మంచి దేవుడవు, నా జీవితంలో సమస్తం సమకూడి నువ్వు చేస్తున్నావయ్యా, నేనుగా చేసేది. ఇదంతా నా ప్రయాస అనుకున్నా, నా కార్యం అనుకున్నా, నా త్యాగాలు అనుకున్నా కాదు ప్రభా, అని నీయే నాయనా. అది గుర్తిస్తూ నేను ఆరాధిస్తున్నాను. ప్రభు సన్నిధిని అర్పించుకుందాం. అదే నిజమైన రీతిలో ప్రభు శరీరము యోగ్యంగా ప్రభు రక్తాన్ని తాకుదాం.